కూటమి ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులకు 4 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని, మీడియాపై దాడులను ఆపాలని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి సత్యనారాయణ డిమాండ్ చేశారు. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం జర్నలిస్టుల ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల గురించి శాసనసభ సమావేశంలో చర్చిస్తున్న ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమంపై చర్చించిన సందర్భాలు లేవని మండిపడ్డారు. తక్షణమే వారి సమస్యలపై ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో చర్చించి వారి సంక్షేమానికి బడ్జెట్లో 150 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల అరాకొర సంక్షేమ పథకాలు కొత్త అక్రిడేషన్లతో ముడిపడి ఉన్నాయి కాబట్టి తక్షణమే వాటి జారీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రికి పంపే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు ఈరోజు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి కోసం ప్రభుత్వాలు ఏమి హామీలు ఇచ్చినా ఆచరణలో అమలు చేయడం లేదనే విషయం పదే పదే రుజువవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం ఇస్తామని చెప్పి మనకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వటమే కాకుండా వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం ఉచితంగా అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. వారు ఇచ్చిన హామీ మేరకు, ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులందరికీ 4 సెంట్లు చెప్పిన ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ, ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ పలు జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ఒక ఇళ్ల స్థలాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టులకి 10,000 నుంచి 15,000 వరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ సదుపాయం కల్పిస్తుంది. అదే మాదిరిగా కూటమి ప్రభుత్వం కూడా 10,000కు తగ్గకుండా జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని చెప్పి జర్నలిస్టు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల మీద పదే దాడులు, అవమానాలు, తప్పుడు కేసులు కూడా నమోదవుతున్నాయి. వాటి నివారణ కోసం హై పవర్ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి జర్నలిస్ట్ సంఘాల తరఫున మేము కోరుతున్నాం. రాష్ట్ర అసెంబ్లీలో అన్ని వర్గాలకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా జర్నలిస్ట్ సంబంధించి ఏ రోజున ఏ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చర్చించిన సందర్భాలు లేవు. అందువల్ల ప్రస్తుతం రాష్ట్ర అమరావతిలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా చర్చించాలని, రాష్ట్ర బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం 150 కోట్లు కేటాయించాలని చెప్పి జర్నలిస్టులుగా మేము డిమాండ్ చేస్తున్నాం.